ఈ అమ్మాయి మీద ఆమె స్నేహితురాలు ఒక కొత్త రకం సెంటు స్ప్రే చేస్తుంది. అయితే ఈ వాసన గాఢంగా ఉండడం వల్ల ఆకాశంలో వెళ్తున్న భారీ తేనెటీగల గుంపు ఒక్కసారిగా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న వారంతా భయంతో పారిపోతూ ఉంటారు. కానీ ఆ సెంటు వాసన ఈ అమ్మాయి దగ్గర నుండే రావడంతో ఆ తేనెటీగలన్నీ ఈ అమ్మాయి మీదకు వచ్చేస్తాయి. అప్పుడు ఈమె భయంతో కంగారు పడుతూ అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో దూకేస్తుంది. అయినప్పటికీ ఆ తేనెటీగల గుంపు ఆమె కోసం ఆ స్విమ్మింగ్ పూల్ పైన ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే ఈమె తన తలను పైకి లేపి గాలి పీల్చుకోవడానికి ప్రయత్నించగా ఆ తేనెటీగలన్నీ ఈమె ముఖాన్ని పట్టుకుని కుట్టేస్తూ ఉంటాయి. అప్పుడు అక్కడున్న వారంతా భయంతో కంగారు పడుతూ వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. అప్పుడు పోలీస్ సిబ్బంది మేము వచ్చే వరకు ఆ అమ్మాయిని నీళ్లలోనే ఉంచాలి, ఒకవేళ ఆమె పైకి వస్తే ఆ తేనెటీగలు కుట్టేస్తాయని చెప్తారు. కాసేపటికి పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. అయితే ఆ తేనెటీగల గుంపు ఎక్కువగా ఉండడం వల్ల ఆమెను కాపాడడం రిస్క్ అని భావిస్తారు. అయితే ఆ అమ్మాయి వీళ్లు ఇచ్చిన ఒక చిన్న పైపు పట్టుకుని ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. అయితే అక్కడున్న ఒక పోలీస్ కి ఇంతకు ముందు ఎలాంటి తేనెటీగలే రోడ్డుపై ఉన్న ఒక కారుకు పట్టేశాయని వీటిని ఎదిరించడం చాలా ప్రమాదమని చెప్తాడు. అయితే ఈమె పట్టుకున్న పైపులో నుండి కొన్ని తేనెటీగలు లోపలికి వెళ్లి ఈమె నోటిని పట్టుకుని కుట్టేస్తూ ఉంటాయి. అయితే వీళ్లలో ఉన్న ఒక కుర్రాడు ఆమెను కాపాడడానికి ఒక ఉపాయాన్ని చెప్తాడు. అదేంటంటే మనలో ఎవరో ఒకరు ఆమె రాసుకున్న సెంటు రాసుకుంటే అవి మనల్ని వెంబడిస్తాయని, అప్పుడు ఆమెను కాపాడవచ్చని చెప్తాడు. అలాగే ఇతడు చెప్పినట్లుగానే వీళ్లలో ఒకరికి ఆమె రాసుకున్న ఆ గాఢమైన సెంటు రాసి ఆ స్విమ్మింగ్ పూల్ పక్కకు పంపగానే ఆ అమ్మాయి దగ్గర ఉన్న తేనెటీగలన్నీ ఈ కుర్రాన్ని వెంటాడుతూ ఉంటాయి. అదే మంచి సమయంగా భావించి ఈ పోలీసు సిబ్బంది వెంటనే స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఆ అమ్మాయిని పైకి లాగి కాపాడతారు. కానీ మరోపక్క ఆ తేనెటీగలన్నీ ఈ పోలీసు కుర్రాన్ని పట్టేసుకుంటాయి. ఆ తరువాత వీళ్లు ఈ అమ్మాయి శరీరంలో ఉన్న ఆ తేనెటీగ ముళ్లను టేపు ద్వారా లాగి ఈమె ప్రాణాలు కాపాడతారు. అదేవిధంగా తేనెటీగల స్పెషలిస్ట్ ని తీసుకొచ్చి ప్రత్యేక మిషన్లతో ఈ పోలీసు కుర్రాడికి పట్టిన ఆ తేనెటీగలన్నింటినీ ఆ మిషన్ ద్వారా లాగేస్తారు. దీంతో వీరంతా ప్రమాదం తప్పిందని అనుకుంటారు. కానీ ఈ తేనెటీగలన్నీ మళ్లీ ఆకాశంలోకి వెళ్లి అటుగా వెళ్తున్న ఒక విమానాన్ని చుట్టుముట్టేస్తాయి. ఆ తరువాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.